ఆయనను మాత్రమే సేవించాలి అన్న మాట గుర్తొచ్చింది. ఆయనను మాత్రమే సేవించాలి. మరి యేసు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు పరిచర్యకు వచ్చే ముందు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడొచ్చు ఆ యొక్క మాటలో. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు పరిచర్యకి వెళ్ళే ముందు. సిలువకు వెళ్ళే ముందు కాదు, పరిచర్యకి వెళ్ళే ముందు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అపవాది మరి ఆయనను శోధిస్తాడు. నీవు దేవుని కుమారుడు అయితే, ఆ శోధకుడు 3వ వచనంలో ఉన్నాను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నీవు దేవుని కుమారుడు అయితే. అలాగే 6వ వచనంలో కూడా నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్ని ఛాలెంజ్ చేస్తాడు. ఓహో, నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, నువ్వు నిజంగా మగోడు అయితే ఇలా చేయరా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు వింటున్నారు కదా. సాతానుడు అపవాది దేవుని శోధించాడు, దేవుని బిడ్డలు కూడా శోధిస్తాడు. నువ్వు మగోడు అయితే ఇలా చేయరా అని చెప్పి. ఎవరు ఏమన్నా సరే దేవునికి భయపడేవాళ్ళము, వాక్యానికి భయపడేవాళ్ళము దేవునికి భయపడాలి, దేవుని ఘనపరచాలి. ఇక్కడ చెప్తున్నాడు మరి 8వ వచనంలో, అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి, అనేకమైన రీతుల్లో యేసు ప్రభునే కాదు విశ్వాసుల్ని ప్రతి ఒక్కరిని కూడా పడగొట్టడానికి సాతానుడు వాడి సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. కానీ విశ్వాసులైన నీవు నేను కూడా వాక్యముతో మనము బలపరచబడి ఉండాలి. మరి యేసు ప్రభు అపవాది ఇచ్చినటువంటి ప్రతి శోధన కూడా వాక్యముతో కౌంటర్ ఇచ్చాడు. పైన మీరు చదివినట్లయితే అది అర్థం చేసుకోవచ్చు. నా యొక్క అంశం అది కాదు కనుక నేను తొందరగా వెళుతున్నాను. ఓకే, ప్రతి ఒక్క ప్రశ్నకి ప్రతి ఛాలెంజ్కి కూడా అపవాది దేవుని వాక్యముతో కౌంటర్ ఇస్తాడు. వాక్యము నీలో ఉండడము ఎంత అవసరం అంటే ఆ యొక్క వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. అపవాది యొక్క మరి కుయుక్తుల్లో మనము పడిపోకుండా ఉండాలంటే వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. మరి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని నీకు ఇస్తానని ఆయనతో చెప్తే యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను. ప్రైజ్ ది లార్డ్. అపవాది సహించలేడు ఈ మాట. లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడవ సహించలేరు ఈ మాట. ఆయనను మాత్రమే మొక్కాలంట, యేసయ్యను మాత్రమే మొక్కాలంట. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు అంట. మరి లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏమైపోవాలి? ప్రైజ్ ది లార్డ్. అపవాది తట్టుకోలేడు ఆ యొక్క మాట. ఆయనను మాత్రమే సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వెళదాము. దేవుడైన యెహోవా మోషేతో ఏం చెప్తాడో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13 చూడండి. Deuteronomy chapter 6 verses 13. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఇతర దేవతలను సేవించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆయన ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. అలాగే 10వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే 10వ అధ్యాయము 20వ వచనము, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామములో ప్రమాణం చేయాలి. ఇంకా ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను. చాలమ్మా, ఆయనే కీర్తనీయుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే కదా, ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా
భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ నీ దేవుడు దేవుడు ఆయనే. ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఎవరు వెళ్ళారు? యాకోబు సంతానము. ముందుగా యోసేపును పంపిస్తాడు దేవుడు. యోసేపు అక్కడ ఉండి, మరి యాకోబు అక్కడ ఉన్న కాలంలో ఆకలి, పంటలు లేవు. అరే ఇక్కడ ఏం చేస్తున్నారు, పలానా దేశానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కొంచెం ధాన్యం కొనుక్కురండి అని పంపిస్తే, అర్థమవుతుంది కదా, గుర్తొచ్చిందా? పంపిస్తే మరి యాకోబు యొక్క కుమారులు పెద్ద కొడుకులు వెళతారు. వెళ్ళేటప్పటికెల్లా అక్కడ యోసేపు గుర్తు పెడతాడు. వాడు ద్విభాషి, 2 భాషలు తెలుసు. వాళ్ళు యాకోబు పిల్లలు మాట్లాడే భాష కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోల్చేశాడు, వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అన్నలు అని పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు తన యొక్క తండ్రిని, తన యొక్క పిల్లల్ని అందరిని కూడా అక్కడికి యోసేపు రప్పిస్తాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 75 మంది. ప్రైజ్ ది లార్డ్. చెప్తాడు అదే, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున నీవు ఈ విధముగా ఉన్నావు అంటే, మొదటి దినాల్లో ఎక్కడుండేవాళ్ళవి, ఎలా ఉండేవాడవు? క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నీ చదువు, నీ యొక్క జ్ఞానం, నీ ఎబిలిటీ కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించాడు గనక ఈ దినమున ఈ రీతిలో మనం ఉన్నాము. లేకపోతే ఎక్కడో ఏదో పల్లెటూరులో ఉండేవాళ్ళము, మొక్కలు కాసుకొని, గేదెలు కాసుకొని, మరి పరిగెలు పట్టుకొని, బొమ్మిడాయలు పట్టుకొని, కాలువల్లో, బోధుల్లో. ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడో చదువు లేకుండా ఉంటే ఏ స్థితిలో ఉండేవాడు ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు ఏసీ కారులో తిరుగుతున్నాము, ఏసీ ఇళ్లలో ఉంటున్నాము, ఏసీ చర్చిలో ఆనందిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎంతో ఉన్నతమైన స్థితి ఆయనకి తీసుకొచ్చాడు. నీ దేవుడిని యెహోవా చేసిన కార్యములు మరిచిపోవద్దు సుమా. ఆయన మాత్రమే మీరు ఘనపరచాలి. 11వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తాడు, నీవు విత్తని 10-11 వచనాలు కూడా చూద్దాము. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజాలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలమున కురిపించెదను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పంట వేయాలి, ఎప్పుడు వర్షం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంటే డ్యాములు కట్టి నీళ్లు రిజర్వ్ చేసి ఎప్పుడు పంటకి నీళ్లు కావాలో కరెక్ట్గా జూలై 1కి వదులుతారు అనుకుంటాను. మరి కోనసీమలో కాలువలో ఓపెన్ చేస్తారు. మరి కరెక్ట్గా ఆ డేట్లో వదులుతారు, పర్టికులర్ డేట్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంతకుముందు డ్యాములేవి, నీళ్ళేవి, కానీ అందరూ కూడా ఆకాశం తట్టు చూసేవారు వర్షం కోసము. ఏంటది తొలకరి వాన వచ్చేటప్పటికల్లా ఏంటిది నాకు తెలియదు, అది దాని భాష ఏమంటారో, మరి వాళ్ళు మొక్కలు ఊడ్చడం ఏదో అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఊడ్చుతారు కదండి. తొలకరి వాన, తర్వాత కడవరి వాన, ఇంకొకసారి వర్షం పడేటప్పటికల్లా పంట రెడీ అయిపోద్ది. 2 వర్షాలకెల్లా చక్కగా పంట రెడీ అయిపోద్ది. మరి దేవుని తట్టే చూసేవారు, ఆకాశం తట్టి చూసేవారు ఆ ప్రజలు. ప్రైజ్ ది లార్డ్ కదండి. అనగా మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దాని కాలంలో ఆయన ఇస్తాడు. ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఉద్యోగం రావాలి, ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలి, ఇవన్నీ కూడా కాలమును బట్టి, వయస్సును బట్టి మన పెద్దలు నిర్ణయించారు. ప్రైజ్ ది లార్డ్. మరి వాటి కాలంలో వర్షం రాకుండా ఆపేస్తాడంట.
మరి అటువంటి స్థితిలో లేకుండా ఉండాలంటే జీవము గల దేవుని ఆరాధన చేయాలి. రోజు రోజుకు కూడా దేవుని యొక్క ఆరాధన తగ్గిపోతుంది, దేవుని యొక్క పరిచర్య తగ్గిపోతుంది. నిన్నటి దినమున ఒక సహోదరుడు కలవడం జరిగింది. మరి దేవుని యొక్క పరిచర్య చేసే, సువార్త చేసే విశ్వాసులు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశానికి కూడా వాళ్ళు వెళితే మరి అక్కడ మనుషులు దిగనివ్వలేదు, సువార్త చేయనివ్వలేదు. ప్రస్తుతంలో మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏమి మాట్లాడడానికి వీలేదు, వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసారు. ప్రస్తుతంలో మరి అటువంటి దినముల్లో మనం ఉన్నాము. మరి దేవుని యొక్క కోపం ఏ విధంగా మండుతుంది ప్రజల మీద? వర్షాకాలంలో వర్షాలు రావు. ప్రస్తుతంలో మంచు ఎప్పుడు పడాలో అప్పుడు మంచు పడదు. మంచు పడ్డాక మంచుకు వచ్చే పంటలు కూడా ఉన్నాయి. నిజంగా ఆ విషయం నాకు ఒంగోలు వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ నీళ్లు లేవు, చెరువులు లేవు, కాలువలు లేవు, నీరు బోరు ఉండదు, అయినా సరే పంట పండుతుంది, కొమ్ము శనగలు పండుతున్నాయి. ఏమిటి ఎలా పండుతున్నాయంటే మంచు కురుస్తుంది అంట. ఆ మంచుకి ఆ యొక్క మొక్కలు ఎంతెంత జానుడు ఉన్నాయి, అంతే మొక్కలు. ఆ జానుడున్న మొక్కలకి గుత్తులు గుత్తులు కాయలు వచ్చేస్తాయి. నిజంగా ఏమి సృష్టి, ఏమి చక్కగా దేవుడు వాళ్ళకి పంటనిచ్చాడు చూస్తుండే కదండి. మరి తొలకరి వర్షం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నాడు రైతు. అదే రీతిలో ప్రైజ్ ది లార్డ్ మరి మనము కూడా ఎదురు చూద్దాము. ఆయన ఆరాధన చేసే సమయం ఆయనను మాత్రమే. ప్రైజ్ ది లార్డ్ మరి ఇక్కడ కీర్తనలో మనం చూసి ఉన్నాము. ఆయన కీర్తనేయుడు 10వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాం కదా. ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే నీకు కీర్తనీయుడు. ప్రైజ్ ది లార్డ్ మరి కీర్తనలు 101లో మనం ప్రారంభించున్నాము. మరలా ఒకసారి వద్దాము. కీర్తన 101లో 1వ వచనం చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. ప్రైజ్ ది లార్డ్ నిన్ను కీర్తిస్తాను. మరి ఆయన చేసిన మేళ్లను బట్టి ప్రభువుని కీర్తించే వాళ్ళంగా మనం ఉందాము. 5-6 వచనాల్లో చూస్తే, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ప్రైజ్ ది లార్డ్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. ఆయన ఏమి కోరుతున్నాడు? ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి, ఘనపరచాలి. ఎందుకు ఆయన మాత్రమే చేయాలి? ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన పూజనీయుడు. ప్రైజ్ ది లార్డ్ ఆయన అధికారం కలిగేవాడు కనుక ఆయనను మాత్రమే ఆరాధన చేయాలని చెప్పి ఆయన బోధించాడు. మన పితరులు ఆ విధంగా చేశారు. మరలా ఫర్దర్ 5వ వచనంకి వచ్చినప్పటికల్లా మనం చూడొచ్చు, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. ఆయన ఇష్టపడే ఉన్నాయి, ఆయనకి ఇష్టము లేని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్ ఆయనకి ఇష్టం వచ్చిన మరి ఆయనకి ఇష్టమైన కార్యములు మనలో ఉన్నాయా, లేదంటే ఆయనకి ఇష్టం లేని కార్యములు మనలో ఉన్నాయా? ఆయనకి ఇష్టం లేని కార్యములు నీలో ఉంచుకొని ప్రార్థన చేస్తే, ఎంత ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. అహంకార దృష్టి, గర్వించిన హృదయము మనకు తెలియకుండానే మనల్ని ఏలుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకురాక్కర్లేదు. ఎందుకంటే గర్వము కారణం చేత అపవాది పడిపోయాడు. మరి అపవాది పడిపోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటి పాపం ఏంటి అంటే, ఆదాము అవ్వ చేసిన పాపమే చాలామందికి గుర్తొస్తుంది. అవిధేయత చూపించున్నాడు, తినొద్దన్న ఫలము తిన్నాడు గనుక మనిషి పాపంలో పడిపోయాడు. దానికంటే ముందుగా అపవాది పాపం చేశాడు. ఏ విధముగా? గర్వము. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ హృదయములు తలంచాడు, కేవలము తలంచాడు. ప్రైజ్ ది లార్డ్ తలంపులు అనేకమైన సందర్భాల్లో మనము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నామండి. ప్రభు మమ్మల్ని క్షమించండి. అపవాది కంటే ఘోరమైన పాపాలు మేము చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాము. నీ ప్రార్థన ఆయన వింటాడా? ప్రభు మమ్మల్ని క్షమించండి. అపవాది కంటే ఘోరమైన పాపములు మేము చేస్తున్నాము. హృదయములు తలంచాడు. దేవునితో నేనుగా సమానునిగా చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ మరి ఒక షిప్లో కెప్టెన్ ఉంటాడు, సెకండ్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఒక షిప్ తీసుకువెళ్ళాలంటే అంతేనా బాబు? సిఓ ఎక్సో కమాండింగ్ ఆఫీసర్, తర్వాత లెవెల్లో ఎక్సో ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరి షిప్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమాండ్ మీద రన్ అవుతుంటుంది. కమాండింగ్ ఆఫీసర్ అలా కూర్చుంటాడు అంతే, ఆయన జస్ట్ చూస్తుంటాడు.
ఎక్స్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన అధికారం మీద అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మరి ఒకరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకుని నేనే కమాండింగ్ ఆఫీసర్ ఈ షిప్కి అనుకుంటే ఎలాగవుద్ది? అదే స్థితి అపవాది చేశాడు. అదే స్థితి అపవాది ఎలాగనుకున్నాడంటే, దేవదూతలు అన్నీ కూడా ఈ యొక్క మరి లూసిఫర్ అనే ప్రధాన దూతలందరిలోకి ప్రధానమైన దూత లూసిఫర్, ఆడి యొక్క అండర్లో వీళ్ళు అందరూ ఉండేవాడు కాబట్టి నేనే ప్రధానం అనుకున్నాడు. అర్థమైంది కదా? జానుబాబు నవ్వుతున్నాడు, చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే కమాండింగ్ ఆఫీసర్ల మధ్యని ఎక్సోల మధ్యన పనిచేస్తున్నాడు కాబట్టి. ఓకే, ప్రస్తుతం ప్రతి ఒక్కరం కూడా మనం అనుకుంటాం, ఓహ్ నేను కాబట్టి అదే పడిపోవడానికి ప్రారంభమవుద్ది. సో ఇక్కడ చూస్తున్నాము, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హి ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ఫెయిత్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. నమ్మకస్తులైన వారు నమ్మకస్తులైన వాడు ఎవరున్నారు? ఆయన ఎదురు చూస్తున్నాడు. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి తీసేయాలి, ఏమిటి యాడ్ చేసుకోవాలి, దేనితో మనము బలవంతులం అవ్వాలి, దేనితో మనము ఆరాధన చేయాలి, ఆయన ఏమై ఉన్నాడు, ఏ విధంగా మనం ఆయన్ని ఘనపరచాలి. చూస్తున్నారు కదా, ఏదైనా మనం సిద్ధపడుతున్నాము. కీర్తనలు 101లో మనం ఉన్నాము. సో ప్రభుని స్తుతిస్తున్నాము, ప్రభుని ఆరాధన చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కొన్ని మాటలు చూస్తున్నాము. ఆయనను మాత్రమే సేవించాలి. లోకం అంతా చెప్తుంది ఆయన్ని మాత్రమే అంటారు. అదేనండి మీకు మాకు వచ్చిన బాధ. మేమైతే అందరినీ ప్రేమిస్తాము, అందరినీ ఆరాధన చేస్తాము, అన్ని గుళ్ళకి మేము వెళతాము. కానీ మీరు ఒక్కరే, అందులోకి మీరు ఏ సంఘానికి వెళ్తారో అక్కడికే వెళ్తారు. మా ఊరు వచ్చారు కదా, మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి మీరు వెళ్ళరు. మీరు ఎక్కడ సంఘానికి వెళ్తున్నారో అక్కడికే వెళ్తారు. కరెక్టే కదా? సంవత్సరం అంతా ఒక స్కూల్లో చదువుకొని వేసవకాలం సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ బడికి వెళ్తామా? ఏంటి ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, కొత్తగా జాయిన్ అయ్యామమ్మా అని అడుగుతారు. లేదండి మాది విశాఖపట్నం. అయితే అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వచ్చావేంటి? సో ఏ స్కూల్లో చదువుతున్నావో స్కూల్కి మాత్రం అదే స్కూల్కి వెళ్ళాలి, చర్చికి మాత్రం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చా? ప్రైజ్ ది లార్డ్. లోకంలో ప్రజలు వాళ్ళకి ఇష్టమైన బోధలు చేస్తూ ఉంటారు, ఇష్టమైన మార్గములు చేస్తూ ఉంటారు. అపవాది బోధ, ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య బోధ ఏంటిది? ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన పూజనీయుడని యెహోవాకు స్తుతులు చెల్లిద్దాము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి అందరూ కూడా సిద్ధపడినట్లయితే ప్రభుని ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధన చేయడానికి సిద్ధపడతాము. రూతమ్మ గారు ప్రార్థన చేయండి. చెప్పబడిన మాటలు మాలో ఫలింపు చేయి ప్రభువా. యేసయ్య, మరి ఇప్పుడు చూసి ఉన్నాము, అహంకార దృష్టి గలవారు, గర్వము కలిగిన వాళ్ళని ఆయన సహించడంట. కానీ ఆయనకు గొప్పతనమును గ్రహించిన వాళ్ళు మాత్రమే ఆయనను స్తుతిస్తారు, ఘనపరుస్తారు. ప్రభుని స్తుతించడానికి మనం సిద్ధపడదాం. ప్లీజ్ ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ, నమ్మకము, జీవము గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మీకు ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. గడిచిన వారం నుంచి తండ్రి నైనా నీ రెక్కల కింద ప్రభనైనా నన్ను మమ్ము దాచిన విధానంకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి నైనా మీ సన్నిధి మాతో ఉంచారేసయ్య. మా హృదయాలు ప్రభానైనా నీ వైపే తండ్రి నైనా నీ వాక్యాన్ని వింటూ ప్రభానైనా మాలో నింపుకోవటానికి తండ్రి నైనా మీరు ఇచ్చిన సహాయంకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు చూపిస్తున్న కృపలకై వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నాయన, కీర్తనల ద్వారా మాట్లాడిన ప్రభా నా యేసయ్య, మా ప్రతి ఒక్కరిలో ప్రభా నాయన ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి యేసయ్య. తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. అహంకారులు ప్రభా నాయన మీకు వందనాలు
వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. ఎన్నడూ వర్ధిల్లరి నా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యానుసారంగా మేము జీవించాలి ప్రభా నాయన, నీకు లోబడాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరొక్కరు మాత్రమే పూజనీయుడు ప్రభా నాయన, మీరొక్కరు మాత్రమే ప్రభా నాయన నమ్మదగిన దేవుడు యేసయ్య. మిమ్మల్ని మాత్రమే మేము స్తుతించాలి ప్రభా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అహంకారులు ఎప్పుడు కూడా ప్రభా నాయన అహంకారులుగానే ఉంటారు ప్రభా నాయన. నీ వాక్యం సెలవిచ్చినట్లు ప్రభా నాయన నేను కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువని నీ కృపా నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను మాటలోని మాటలు నా నడకలో ఆస్వాదిద్దాము. అడుగు మన హృదయమును ప్రభుని స్తుతించడానికి సిద్ధపరచుకుందాము. కేవలం నీ కృప మాత్రమేనని నీవు లేకుండా ఈ పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని నీవు లేకుండా ఈ పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా ఇలా నువ్వే చాలయ్యా ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా తెలుసుకున్నానయ్యా ఇలా నువ్వే చాలయ్యా ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితి ఏదైనా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితిలేమైనా మాట తప్పేవాడు కాదే నిన్ను కలిగిన దాన్ని ఆశ్చర్యంగా మలిచావని ఒంటరైన వేళ
మాకు దయచేయండి, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ప్రస్తుతం ప్రభువు నేర్పించిన ప్రార్థనలో చాలా లోతైన మీనింగ్ ఉంది. మరి ఆది కాండం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులని నడిపించేటప్పుడు ఏ రోజు బతిమో ఆ రోజే మీరు కూర్చుకోవాలి అని మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ఫ్రెష్ మీట్, ప్రస్తుతం ఏ రోజు బతిమో ఆ రోజు మీరు కూర్చుకోవాలి, మీరు వెళ్ళాలి, తెచ్చుకోవాలి. ఇంకేం వెళ్తావు లేదు, ఈ రోజుకి రేపు వస్తామని ఏం వెళ్తాం, 2 రోజులకి బత్తెం తెచ్చుకుంటే అది కుళ్ళిపోయేది. కానీ ఆ శనివారం తెచ్చుకున్నది మాత్రం ఆదివారం ఉండేది. ఈ ప్రతిరోజు కూడా బత్తెమ్మ తెచ్చుకోవడానికి వెళ్ళి తెచ్చుకునేవారు. అలాగే మా దేవుడు మేము ఆరాధన చేయడానికి మేము అరణ్యంలోనికి వెళ్ళాలి, 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి, మమ్మల్ని అందరినీ పోనిమని చెప్పి ఫరోతో అడిగితే ఫరో చెప్తాడు, నో పురుషులు మాత్రం వెళ్ళండి, లేకపోతే పురుషులు స్త్రీలు మాత్రం వెళ్ళి పిల్లల్ని పశువుల్ని కూడా వదిలేయండి. అనేకమైన అడ్డంకులు వచ్చి ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సంఘానికి ప్రార్థనకి వెళ్ళాలంటే అనేకమైన హర్డల్స్ వస్తాయి. ఉద్యోగం కోసము చాలా దూరం వెళ్తాము, కానీ మన్నా కోసము ప్రైస్తలాడు వెళుతున్నామా? పరలోకపు మన్నా కోసం వెళుతున్నామా? ప్రైస్తలాడు ఈ యొక్క శారీరక సంబంధమైన మన్నా కోసం వెళతాము, ప్రైస్తలాడు భోజనం కోసము వెళతాము, లేకపోతే డొక్కాడదు, రెక్కాడితేనే కానీ డొక్కాడదు, అందు గురించి వెళతాము భోజనం కోసము. కానీ ఆత్మీయమన్నా కోసం ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటున్నాము? ప్రైస్తలాడు ఆత్మీయంగా నీవు జీవించాలి అంటే, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలంటే ప్రతి దినము కూడా దేవుడి నుంచి మన్నా తీసుకోవాలి. ప్రైస్తలాడు నువ్వు ప్రార్థన చేస్తావో, వాక్యమే ధ్యానిస్తావో. మరి గతించిన కాలంలో ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ నేను పరిగెత్తాను. ఎందుకంటే నాకు వాక్యము ధ్యానించి దేవుడి నుంచి మెసేజ్ పొందుకునే టైం ఉండేది కాదు, అంత టైం ఉండేది కాదు. కనుక వెళ్ళిపోయి కాసేపు ప్రేయర్లో కూర్చుంటే, ఒక అరగంట గంట కూర్చుంటే సేవకులు వాక్యం చెప్తారు, అది విని బలం పొందవచ్చు అని పరిగెత్తేవాళ్ళము. కానీ ఇప్పుడు నేను చెప్పాలి కనుక 1 గంట 2 గంటలు 3 గంటలు 3 గంటలకు 4 గంటలకు లేచి కూర్చుని వాక్యం ధ్యానిస్తుంటే, ప్రైజ్ ద లార్డ్, బిడ్డల కోసం వాక్యం పంచుకోవాలి, వాక్యం మాట్లాడాలి. ప్రభా నీ చిత్తమేముంది, ఏం మాట్లాడాలి నేను, ప్రభా నేను ఏం మాట్లాడాలి, నా మనసులోకి వచ్చింది కాదు మాట్లాడేది. నాకు మనసులోకి వచ్చింది మాట్లాడితే వాళ్ళు ఆదరించబడలేరు, వాళ్ళు బలపరచబడలేరు. నీవు చెప్పే మాటలు నేను ఎప్పుడైతే చెప్తానో వాళ్ళు బలం పొందుతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఓకే, దేవుని నుంచి వాక్యం పొందుదాము, లేదంటే సేవకుల నుంచి వాక్యం పొందుదాము, బలం పొందుదాము. మీరు అనుకోవచ్చు, సేవకులు కదా ఇంట్లోనే ఆయనకి వాక్యం వచ్చేస్తుంది. నాకు రాదండి, నేను ఎప్పుడైతే బయటికి వెళతానో వాక్యం వస్తుంది, విజిటింగ్ ఎప్పుడైతే ఇతరుల ఇంటికి వెళతానో వాక్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్ ఎవరితోన్నా మాట్లాడుతుంటానో వాక్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్ నా అంతటికి నాకు దేవుడు వాక్యం ఇవ్వడు. ఎప్పుడైతే నేను ఇతరులతో మాట్లాడుతుంటానో, ప్రైజ్ ద లార్డ్ ప్రభువు మాట్లాడుతుంటాడు, నన్ను బలపరుస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్ వాక్యాన్ని విందాము, వాక్యంలో బలపడదాము. ఓకే, మరి మీ గురించి అందరూ ప్రార్థన చేయాలంటే ఎందుకు ఒక ఉదాహరణ, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా? అందరూ ప్రార్థన చేస్తున్నారు నా గురించి. ఎందుకు? కారణం నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను కనుక. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను గనుక మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. సో మీకోసం అందరూ ప్రార్థన చెయ్యాలి అంటే మీరు అందరి కోసం ప్రార్థన చేయాలి, సింపుల్. ఓకే, మనకి ఎప్పుడైతే అందరి కోసం ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో అందరూ ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళకు ప్రార్థన చేయాలని లేకపోయినా పరిశుద్ధాత్మ వాళ్ళకి గుర్తు చేస్తాడు. ప్రస్తుతంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి గుర్తు చేస్తాడు. కొంతమంది ప్రార్థన చేయండి అంటారు, నాకు గుర్తు ఉండదు. కానీ కొంతమంది చెప్పకపోయినా సరే వాళ్ళు పలానా టైంకి బయలుదేరుతున్నాడు, పలానా టైంకి ఫ్లైట్ ఎక్కుతాడు, పలానా టైంలో దిగుతాడు, పలానా టైంలో వెళతాడు, ఆ టైంలో పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తాడు. ప్రస్తుతంలో గతించిన కాలంలో కొద్ది దినాల్లో జరిగిన అనుభవం నేను చెప్తున్నాను. మరి వాక్యం గురించి ఎదురు చూద్దాము. యాక్చువల్గా మరి ఇంకా చెప్దాం అనుకున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 3 నుంచి 15 వరకు నోట్ చేసుకోండి. తర్వాత దేవుని చిత్తమైతే ఇంకో రోజు నేను పంచుకుంటాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఓకే, ఒక్క 10 నిమిషాలు కంటిన్యూ చేయండి, నేను ఉన్న టైం నేను తీసుకుంటాను. ఓకే, 1 కొరింథీ 11వ అధ్యాయము 3 నుంచి చదువుదాము. 1 కొరింథియన్స్ చాప్టర్ 11, 1 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్సెస్ 3 to 15 క్లుప్తంగా చదివి ముగిద్దాము. ఓకే, 3వ వచనము.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు శిరస్సు ఉంటారంట ఆల్వేస్. ఎందుకు మనం ఒకటి అర్థం చేసుకుందాము. గుడ్డు ముందా కోడి ముందా అంటారు. గుడ్డు ముందా పిల్ల ముందా? ఏది ముందు? గుడ్డు. ఎవరో గుడ్డు అంటున్నారు. కోడి, కొంతమంది కోడి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృష్టించింది కోడిని, గుడ్డుని కాదు. ముందు కోడే, తర్వాత గుడ్డు వచ్చింది. ఓకే, దేవుడు మరి ఆదామును ముందు సృష్టించాడు. స్త్రీ లేకపోతే పిల్లలు లేరు అనుకుంటారు, కానీ స్త్రీని ముందు సృష్టించలేదు, ఆదామును ముందు సృష్టించాడు. ఓకే, ఆ యొక్క హైరార్కీ అంటారు దాన్ని. ఎవరు ముందు అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయము 3 నుంచి 15 వరకు చూస్తే మరి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ఓకే, స్త్రీకి శిరస్సు పురుషుడు, స్త్రీకి కూడా పురుషుడు శిరస్సు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి ఏంటిది 5:23లో చెప్తాడు. ఎఫెసీ 5:23లో స్త్రీలారా ప్రభువుని కొలి మీ సొంత పురుషులకు లోబడిండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. ఎవరికి శిరస్సు? నేను చెప్పినట్టు జరగాలి అని భార్య అనుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో నేను వండుతున్నాను, అన్ని చాకరీలు చేస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, నేను చెప్పినట్టు జరగాలి అని స్త్రీ అనుకుంటుంది. కానీ పురుషుడికి క్రింద పెట్టాడు దేవుడు స్త్రీని. క్రీస్తు సంఘమునకు ఎలాగైతే శిరస్సైనాడో, సంఘము అంటే పిలువబడింది. ఓకే, లోకం నుంచి, ఆచారాల నుంచి, అలవాట్ల నుంచి, వాళ్ళ మరి జాతులు అవ్వచ్చు, వాళ్ళ కులములు అవ్వచ్చు, వాళ్ళ యొక్క మతములు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుడు పిలిచి ఆయన సంఘముగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఏ బ్రాహ్మణ కులం అవ్వచ్చు, ఎస్సీ కులం అవ్వచ్చు, లేదంటే కోమట్లు అవ్వచ్చు, అనేక రకాల కులములు, ఏ కులమైనప్పటికీ దేవుడు పిలిచి ఒక సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘము కోసము క్రీస్తు వస్తున్నాడు. అర్థమవుతుంది కదా? క్రీస్తు సంఘమునకు శిరస్సు. సంఘం అంటే చిన్నమంది సంఘం కాదు, లోదరని సంఘం కాదు, బాప్టిస్ట్ సంఘం కాదు, ఎక్లీషియా, పిలువబడిన ప్రజలు, ద కాల్డ్ అవుట్ పీపుల్ వర్ కాల్డ్ అవుట్ ఫర్ సాల్వేషన్. రక్షణ కోసం పిలువబడిన ప్రజలు, దేవుని యొక్క పిలుపును అందుకున్న ప్రజలు, రక్షణ కోసము పిలుపు నొందిన ప్రజలు, వాళ్ళ కోసం వస్తున్నాడు ప్రభు. సో సంఘమునకు క్రీస్తు ఎలాగైతే హెడ్డో, ఓకే అర్థమవుతుంది కదండి, సంఘమునకు క్రీస్తు ఎలాగైతే శిరస్సై ఉన్నాడో, పురుషుడు కూడా భార్యకు శిరస్సై ఉన్నాడు. భార్య ఐపీఎస్ అవ్వచ్చు, భార్య ఐఏఎస్ అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. పురుషుడు శిరస్సే. దేవుడు అది నియమించాడు. ఎందుకంటే మరియ కూడా యేసు ప్రభు చనిపోయేటప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానికి అప్పచెప్తాడు. తల్లి యొక్క బాధ్యత యోహానుకు కూడా అప్పచెప్తాడు. అదిగో నీ తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పచెప్తాడు. మరి వాక్యం చెప్తుంది, స్త్రీ మోసపరచబడింది. స్త్రీ బలహీనమైన ఘటము, చాలా సులువుగా మోసపరచబడుతుంది. అందుకు తండ్రి యొక్క విధేయతలో, తండ్రి యొక్క కాపుదలలో బిడ్డ ఎదగాలి. తర్వాత పెళ్ళైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో తను ఉండాలి. భర్త తర్వాత కుమారుడి దగ్గర కానీ అన్నదమ్ముల మధ్యన కానీ తను ఉండాలి. ఎంత చదువుకుని, ఎంత టాలెంట్, ఎంత జ్ఞానం ఉండి, ఎంత సంపద ఉండి, ఎన్ని కోట్లు ఆస్తున్నప్పటికీ ఒక పురుషుని యొక్క ఆధీనంలో ఉండవలసిందే స్త్రీ. తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాను, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడే అనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు అని మీరు
తెలుసుకునవాలని కోరుతున్నాను. ఏ పురుషుడు కూడా తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను, వాడు ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరుస్తున్నాడు. అంటే మగవాళ్ళు బుర్ర మీద ముసుగేసుకొని ప్రార్థన చేస్తే తలను అవమానపరుస్తున్నాడు. ఎవరు తల? క్రీస్తు. క్రైస్తవులు క్రీస్తును అవమానపరుస్తున్నాడు. సో అందుకు తల మీద ముసుగు వేసుకోం మనము. ఓకే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. క్రైస్తవ సంఘాల్లో కూడా ముసుగు వేసుకోరు, తల మీద ముసుగు వేసుకోరు, ఫ్యాషన్ అయిపోయింది. క్రైస్తవులు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించను, ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది. అంటే తన భర్తను అవమానపరుస్తుంది. ఓకే, తన భర్తను అవమానపరుస్తుంది. ఏలైనగా అది ఆమెకు క్షవరము చేయనట్టుగానే ఉండను. అంటే గుండు గీయించుకున్నట్టు, కత్తిరింపు వేయించుకున్నట్టు ఉంటుంది. తను ఒకవేళ కత్తిరింపు వేయించేసుకుంటే ముసుగేసుకోక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం కత్తిరింపు వేయించుకోవట్లేదు, తల పెంచుతున్నాం. బాబ్డీ హెయిర్ అవ్వచ్చు, ఎలాంటి హెయిర్ అయినా అవ్వచ్చు, తల పెంచుతున్నారు కనుక వాళ్ళు ముసుగు వేసుకోవాలి. క్రైస్తవులు మాత్రమే కాదు, భారతదేశంలో నార్త్ ఇండియాలో అనేకమైన స్టేట్స్ వాళ్ళు ముసుగు లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళరు. మందిరానికే కాదు, ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పుడు కూడా, వంట చేసేటప్పుడు కూడా ముసుగు తీయకుండా ఉన్న స్త్రీలను నేను చూశాను. అంటే వాళ్ళకి గౌరవం, అది తన భర్తను గౌరవిస్తున్నాడు, తను ముసుగు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించను, ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది. ఎలాగనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉంటుంది. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. సో నా మాటలు కాదు, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. మనకు గబగబో చదివికి వెళ్ళిపోతాం, బైబిల్ తీసామంటే గబగబో చదివేసుకుని వెళ్ళిపోతాం. ప్రస్తుతం అలా కాదు, కొంచెం ధ్యానిద్దాము. ఓకే, కత్తిరించుకున్నటైనను క్షౌరం చేసుకున్నటైనను స్త్రీకి అవమానకమైతే ఆమె ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమే అయి ఉన్నది. ప్రస్తుతం ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలిగలేదు. గుడ్డు ముందా కోడి ముందా? ప్రస్తుతం తెలిసిపోయింది కదా. నా ఆన్సర్ కాదు, బైబిల్ ఉంటుంది ప్రతి ఆన్సర్ టు యువర్ ఎవ్రీ క్వశ్చన్. మనకు తెలియదు ఎక్కడ ఉంటుందో, జాగ్రత్తగా వెతికినట్లయితే. ఓకే, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. అందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాడు. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకునండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించడం తగునా? ముసుగు లేకుండా ప్రార్థన చేయడం తగునా? చాలా మీటింగ్స్లో, చాలా సంఘాల్లో ముసుగు వేసుకోరు, ఫ్యాషన్ అయిపోయింది. అటు లోకానుసరమైన ప్రజలకి ఫ్యాషనే, బొట్టు పెట్టుకోకుండా వెళుతూ ఉంటారు. మరి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవట్లేదు, కానీ పొద్దున్న మేము వాకింగ్కి వెళితే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు 2-3 బొట్లు పెట్టుకుంటున్నారు మగవాళ్ళు. ప్రస్తుతం అంటే వాళ్ళని చూసి నేనేమి గుర్తు చేసుకుంటానంటే, వీడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, పొద్దున్నే వాడు దేవుడు అనిపించుకునే గదికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏదో వాడికి నచ్చిన ప్రార్థన భక్తో ఏదో చేసి అక్కడున్న బొట్టు పెట్టుకొని వెళ్తున్నాడు. అంటే వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరిని నేను గుర్తు చేసుకున్నది ఏంటంటే, వీళ్ళ దేవుడిని దర్శించుకొని వెళ్తున్నాడు. కానీ మనము జీవం గల దేవుడిని ప్రార్థన చేస్తే నువ్వు నేను ఎంతసేపు దేవుడిని దర్శించుకొని వెళ్తున్నావు బయటికి? ఆ బొట్టు చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఎస్ వీళ్ళు దేవుడి గదికి వెళ్ళాడు, దేవుడికి ఏదో వాడికి నచ్చిన ప్రార్థన చేసుకున్నాడు, కొబ్బరికాయ కొట్టాడో, పువ్వులు పెట్టాడో, దీపం వెలిగించాడో, ఏది చేశాడో మినిమం అక్కడికి వెళ్ళి బొట్టన్నా పెట్టుకొని వెళ్తున్నాడు. అంటే వాళ్ళ దేవుడిని దర్శించుకొని వెళుతున్నాడు సుమా. కానీ మనము జీవము గల దేవుడిని ఆరాధించే నీవు నేను దేవుని దర్శించుకొని వెళ్తున్నారా? ప్రశ్నవాడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నే అది. ఓకే, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించడం తగున, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. జుత్తు బాగా పెంచుకున్నాం అనుకోండి, ఎవరు పెంచుకొని లేరు కనుక నేను ధైర్యంగా చెప్తాను. లేకపోతే పాస్టర్ గారు నన్ను అలాగనిస్తారు, నన్ను చూసే చెప్పారు,
వాక్యము చెప్పడం నా విధి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ అప్ టు యూ. ముసుగు వేసుకుంటారో లేదో, బొట్టు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చెప్పవలసిన బాధ్యత నాది. ఎందుకంటే నేను లెక్క అప్పచెప్పవలసిన వాడి వలే ఉన్నాను. నిన్నే మన సహోదరుల ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడాను. మీ లెక్క మీరు అప్పచెప్పుకోవాలి, నా లెక్క నేను చెప్పాలి. నేను చెప్పే లెక్క కూడా ఉంది. నాకు బాధ్యత, చెప్పవలసిన బాధ్యత, నేను చెప్పవలసిన లెక్క ఉంది కనుక నేను చెప్పాలి. ఓకే, స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించడం తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడను. ప్రస్తుతం పైటి చెంగులా ఇవ్వబడ్డాయంట తల. ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు ఘనపరుస్తున్నాడు స్త్రీని. ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి స్త్రీలు, అటువంటి సహోదరులు ప్రైజ్ ద లార్డ్, ప్రార్థన పరులు కలిగి ఉండడము సంఘమునకు ఘనత, సంఘమునకు ఘనత. అందుకే మన సండే స్కూల్ పిల్లలకి ఒకనొక సమయంలో వాళ్ళకి స్కార్ఫ్లు కొని వాళ్ళకి ఇవ్వడము జరిగింది. సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఏదైనప్పటికీ వాక్యం విందాము, దేవుని నుంచి పరలోకమన్నా ఎవ్రీడే ప్రతిరోజు కూడా తీసుకుందాము, దానివల్ల బలం పొందుదాము. వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. ఓవర్ టు ఆమోస్ బాబు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవానికి వందనాలు. మీ యొక్క సేవకుల్ని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. కృప చూపించండి, బలపరచండి, సహాయం దయచండి ప్రభా. బలహీనమైన నాకు నీ యొక్క బలం కావాలని వింటున్న వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సుని మాకు మీరు దయచేయమని చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు చెల్లించేస్తున్నాను. దేవుని యొక్క సేవకుల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క మాటలు మన జీవితంలో అది కార్యసిద్ధి కలిగింప చేయాలని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. గడిచిన వారాల్లో నేను కొంచెం వేరే ప్రదేశాలలో మాట్లాడడం జరిగింది. మీ అందరూ చేసిన ప్రార్థనలను బట్టి, విజ్ఞాపనలు బట్టి దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఆయన వాడుకొని దేవుడి మా జీవితాల్లో ఇచ్చిన అనుభవాల్ని అనేక మంది దగ్గర పంచుకోవడానికి దేవాది దేవుడు చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. కొద్ది మాటలు నేను 10:30 కల్లా నేను మిమ్మల్ని అందరినీ సేవకులు పెట్టిన టైం ప్రకారంగానే నేను పంపించేస్తాను. ఆశీస్ అందరికీ బాగానే వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. చర్చ్లో వాళ్ళు కాదు, బయట ఆన్లైన్లో వింటున్న వాళ్ళకి వినిపిస్తుందా? నా మాట స్లోగా ఉందా? వినిపిస్తుందండి. ఓకే, రైట్. ఓకే, కొన్ని మాటలు చూసుకొని 10:30 కల్లా నేను పంపించేస్తాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యోవేల్ గ్రంథం, టర్న్ మీ టు ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 25, 26, 27. ఈ 3 మాటల నుంచి, ఈ 3 వచనాల నుంచి దేవుడు మనతో మాట్లాడాలని మనము శ్రద్ధగా విందాము. ఇట్ ఈస్ రిగార్డింగ్ గాడ్స్ రెస్టోరేషన్. మన జీవితాల్లో చాలామంది సమయాన్ని కోల్పోయి ఉండొచ్చు, లేదంటే జీవితాన్ని కోల్పోయి ఉండొచ్చు, లేదా ఆర్థికంగా కోల్పోయి ఉండొచ్చు. అనేకమైన రకాలుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా లాసెస్, ఆ యొక్క లాస్ అన్నది ప్రతి ఒక్కరము కూడా ఎదుర్కొంటూ ఉంటాం. మన జీవితంలో అనేకమైన నష్టాలు మనం అందరం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26, 27. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 25, 26, 27. మీరు కడుపారా తిని తృప్తి పొంది, ఓకే, మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను. ఆగండి అక్కడ ఒక్క నిమిషము. మీరు కడుపారా తిని తృప్తి పొంది, ఓకే, మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు. ఎవరు పంపించారండి ఇది మన జీవితాల్లోకి? దేవుడైన యెహోవా మన జీవితాల్లో పంపించినట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేను పంపించాను. ఏం పంపించాడు ఆయన? మిడతలను పంపించాడు, గొంగళ పురుగులను పంపించాడు, పసర పురుగులను పంపించాడు, చీడ పురుగులను పంపించాడు. తర్వాత అండి లాస్ట్ లో ఏం చెప్తుంది? అను నా మహా సైన్యమును
అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను తినివేసిన సంవత్సరముల యొక్క పంటను మీకు మరలా నిత్తును. మీకు మరలా ఇత్తును. తినివేయబడిన సంవత్సరములను, పోగొట్టుకున్న దాన్ని, పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా నేను మరలా ఇత్తునను. దేవాది దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞాపిస్తున్న మాటలు ఇవి. నా మాటలు కాదు, ఎవరి మాటలు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు ఏది కూడా నిరర్థకం కాదండి మన జీవితాల్లో. దాన్ని మనం నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను మనం చూస్తాము. ఐ విల్ రెస్టోర్, నేను మీకు మరలా తిరిగి ఇస్తాను, నేను మీకు మరలా తిరిగి ఇస్తాను అని దేవాది దేవుడు ఈ లోకంలో ఏ అష్యూరెన్సెస్ ఎవరు కూడా ఇవ్వలేరు, కానీ దేవాది దేవుడు మాత్రమే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాది దేవుడు మాత్రమే ఈ వాగ్దానం చేయగలుగుతున్నాడు. ఐ విల్ రెస్టోర్ ఆల్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. నేను చాలామంది, ఇప్పుడు ఉదాహరణకి కీర్తి ఉంది మా మధ్యలో, జోయల్ వైఫ్ కీర్తి ఉంది. చాలా ఆ ఫ్యామిలీ లైఫ్ తను మిస్ అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే భర్త ఒక దగ్గర, తిన ఒక దగ్గర ఉంటుంది. ఇట్ ఈజ్ పార్షియల్. ఇది ఏంటి అంటే ఇది కొంతకాలం మట్టుకే, ఇట్ ఈస్ వెరీ పార్షియల్. కానీ ఓన్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ ద డేస్ ఆర్ టైమ్ విచ్ ఇస్ లాస్ట్. ఓకే, ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ ఎడబాటు అన్నది ఏదైతే ఉందో అది దేవాది దేవుడు మాత్రమే ఇస్తాడు, అది దేవాది దేవుడు మాత్రమే పూరించాలి. సో మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో, అది ఆర్థికమైన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా కూడా దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు, నేను పంపిన మిడతలు, అంటే హీఈస్ కంపేరింగ్ విత్ మెనీ ఇన్సెక్ట్స్ అన్నమాట. మిడతలు ఏం పని చేస్తాయి, గొంగళ పురుగులు ఏం పని చేస్తాయి, పసర పురుగులు ఏం పనులు చేస్తాయి, చీడ పురుగులు ఏం పని చేస్తాయి అన్నది స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా క్లుప్తమైన పరిస్థితుల్లో నుంచి నేను చాలా ఫాస్ట్గా నేను చెప్పాలనుకున్న దాంట్లో నేను తీసుకొని వెళ్తాను. సో ఇది ఎలాంటివంటే, మిడతలు తిన్నది, గొంగళ పురుగులు, ఇవన్నీ చూసినట్లయితే ఇట్ ఈస్ అ స్లో డ్యామేజ్. మిడతలు క్రియేట్ చేసేది మన జీవితంలో ఏంటంటే చిన్న చిన్న స్లో డ్యామేజెస్ మన జీవితాల్లో అనుమతిస్తాయి. అంటే ఇట్ ఈస్ అ స్పిరిచువల్ డ్యామేజ్. స్పిరిచువల్ డ్యామేజ్ అంటే మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, ఉదయాన్నే లెగ్సి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఒక అధ్యాయం చదువుతున్నాను కదా, దేవునికి కానుకేస్తున్నాను కదా, దేవునికి దశంభాగాలు ఇస్తున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ లోతైన పరిస్థితుల్లోనికి దేవునిలోకి మనం వెళ్ళకపోతే అది ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తుందంటే స్పిరిచువల్ డ్యామేజ్ అనేది మన జీవితాల్లో ఆత్మానుసరమైన ఆ లాస్లోకి మనం వెళ్తాం. ఆత్మానుసరమైన డ్యామేజ్ మన జీవితంలో, ఆ బాధలు, లేదంటే ఆ యొక్క ఇబ్బందుల్లోకి మనం వెళ్తాం. లోకస్ట్, ఆ యొక్క మిడతల వల్ల మనకి అలాంటి డ్యామేజ్ మన విశ్వాస జీవితంలో జరుగుతుంది. అదేం చేస్తుందంటే మనము ఆత్మానుసారంగా బాగానే ఉన్నామని మనం అనుకోవచ్చు, కానీ స్లోలీ ఇట్ విల్ డ్రిఫ్ట్ us ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి నుంచి మెల్లమెల్లగా మనం దేవునితోటే ఉన్నామనుకుంటాం, దేవునితో సహవాసం చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ తెలియకుండానే మన యొక్క పనుల్లో, మన యొక్క పరిస్థితుల్లో ఏం చేస్తామంటే దేవుని నుంచి స్లోగా మనం దూరం అయిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి డ్యామేజ్ మిడతల ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండోది, గొంగళ పురుగు వల్ల కలిగే ఆ యొక్క ఇబ్బందులు ఏంటంటే మనకి ఫినాన్షియల్ కొలాప్సెస్ అండ్ ఇమోషనల్, ఇవన్నీ కూడా ఈ గొంగళ పురుగులు ఎటువంటి డ్యామేజ్ చేస్తాయి అంటే అందరి కళ్ళకి కూడా కనపడే డ్యామేజెస్ మన ముందు కనిపిస్తూ ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, లేదంటే మానసికంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు. ఇట్ ఈస్ ద డ్యామేజ్ విచ్ ఆర్ హ్యాపెండ్ బై క్యాంకర్వార్మ్. ఆ యొక్క గొంగళ పురుగుల ద్వారా జరుగుతున్న డ్యామేజ్ ఏంటి అని అంటే ఆత్మానుసారంగా ఫినాన్షియల్గా కొలాప్స్ అయిపోతారు, అలాగే ఇమోషనల్ విజిబుల్ డ్యామేజెస్, అండ్ ఆ యొక్క విజిబుల్గా మనము క్షీణించిపోయి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయే డ్యామేజ్ మనకి గొంగళ పురుగు వల్ల జరుగుతుంది. మూడోదిగా క్యాటర్ పిల్లర్, ఆ యొక్క పసర పురుగుల వల్ల మనకి జరిగే డ్యామేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ డిస్ట్రక్షన్. అది ఎలాంటిదంటే అవిధేయత, లేదంటే ఆ యొక్క రిలేషన్షిప్ పోగొట్టుకోవడం, అవిధేయత, ఇదన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి స్టేజెస్ ఆఫ్ లైఫ్ దేవుడు మన జీవితాల్లో అనుమతించే పరిస్థితులు, పరిణామాలు, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అన్నది నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈ యాక్టివ్ డిస్ట్రక్షన్ మన జీవితంలో పసర పురుగుల వల్ల
అంటే ఈ క్యాటర్పిల్లర్ వల్ల మనకి జరిగే డిస్ట్రాక్షన్ ఎలాంటిది అంటే అవిధేయత వల్ల, రిలేషన్షిప్స్ వల్ల, ఇవన్నీ కూడా కాలానుసారంగా లేదంటే కాలగతులు బట్టి ఆ యొక్క టైంను బట్టి అది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అండ్ పామ వామ్, ఆ యొక్క చీడ పురుగుల వల్ల మనకు జరుగుతున్న డిస్ట్రక్షన్ ఏంటంటే బయటకి మనిషి అంతా కూడా బాగానే కనిపిస్తాడు, అన్నీ బాగానే చేసుకుంటున్నాం, ఫిజికల్గా, స్పిరిచువల్గా, బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరిస్థితిగా అన్నీ బాగానే ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఈ యొక్క లాస్ అన్నది ఏంటంటే నీ అంతరంగంలో నీ శాంతిని నువ్వు కోల్పోతూ ఉంటావు. యూ విల్ లూజ్ పీస్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్ హార్ట్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే యావేలు గ్రంథంలో ది ప్రాఫిట్ ఈజ్ రైటింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ గాడ్ ఈజ్ అలౌవింగ్ సర్టెన్ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాల్లో ఎటువంటి లాస్ లేదంటే ఎటువంటి ఇబ్బందులు లేదంటే ఎటువంటి బాధలు మన జీవితాల్లో దేవుడే అనుమతిస్తున్నాడు. దాన్ని మళ్ళీ ఎందుకు ఎలా రిస్టోర్ చేస్తానంటున్నాడో కూడా దేవాది దేవుడు ఈ మాటల్లో మనం చూడొచ్చు. యోబ్ తర్వాత మీరు రాసుకోండి, మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి నేను కవర్ చేస్తున్నాను. జోబ్ చాప్టర్ 42:10 కూడా మనకి చెప్తుంది, మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే దేవాది దేవుడు అన్ని రకాలుగా యోబుని ఆశీర్వదించాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు తను ఏదైతే తన ఆశీర్వాదం ఉందో అది పోగొట్టుకోవడం జరిగింది, దాని తర్వాత రెట్టింపు కూడా అతను పొందుకోవడం జరిగింది. ఈ వ్యత్యాసంలో, ఈ ట్రాన్సిషన్లో మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అని అంటే యోబు పోగొట్టుకున్నది ఇట్ ఈజ్ అ లాస్, బట్ ఆ లాస్ అన్నది ఏంటంటే తిరిగి తను మళ్ళీ తిరిగి రెండంతలు పొందుకున్నాడు. అది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అప్గ్రేడ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ అప్గ్రేడేషన్. మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఫోన్లు వాడుతూ ఉంటాం, లేదంటే బళ్ళు వాడుతూ ఉంటాం. ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా మన యొక్క జీవితంలో మనకున్న ఫినాన్షియల్స్ని బట్టి మనం యొక్క లైఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అవునా కదా చెప్పండి. మనము 500 రూపాయల బట్టల షర్ట్ కొనుక్కున్న రోజులు ఉన్నాయి, 5,000 షర్ట్ కొనుక్కున్న రోజులు ఉంటాయి. నీ యొక్క సంపాదన బట్టి ఇట్ ఈస్ అన్ అప్గ్రేడ్. అలాగే 5,000కి 10,000కి కూడా ఫోన్లు వాడుతూ ఉంటాం, 50,000కి ఫోన్లు వాడుతూ ఉంటాం, 1,00,000 రూపాయలకి కూడా ఫోన్లు వాడతాం. ఇట్ ఈస్ అన్ అప్గ్రేడ్. యోబు జీవితంలో కూడా ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని రెండెంతలుగా తను పొందుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ అన్ అప్గ్రేడ్. తన జీవితంలో ఒక ప్రమోషన్ లాంటిది దేవుడు తనకి ఇచ్చి అందులో కూడా తన సఫర్ అవ్వాలని దేవుడు తన జీవితంలో అనుమతించలేదు. కానీ తన జీవితంలో తన నేర్చుకోవాల్సినవి అనేకమైనవి దేవునితో అనుసంధానం కలిగి, దేవునితో అనుబంధము కలిగి తన నేర్చుకోవడం జరిగింది. బీ అలైన్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క మనస్సుతో నువ్వు ఎప్పుడైతే సమకాలికుడుగాను ఉంటావో, నీ అలైన్మెంట్ అన్నది దేవుని యొక్క మనస్సుతో నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నిన్ను ఏది కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి నిన్ను డిస్ట్రాక్ట్ చేయలేదు. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు శ్రమలు అనుమతించాడు, నీ జీవితంలో పరిస్థితులు అనుమతించాడు అంటే ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడనాడాడు అని అనుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. అది ఏంటి అంటే దేవుడు మనల్ని తిరిగి రమ్మని, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్ ఫర్ అస్ టు రిటర్న్ టు హిస్ ప్రెజెన్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమల నిమిత్తమై లేదంటే మనం క్షీణించిపోవాలి, మనం లేదంటే కృషించిపోవాలని దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుమతించట్లేదు. కానీ ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ అస్ టు రిటర్న్ బ్యాక్. మన జీవితంలో మనం ఆలోచించి పరిశోధించి పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో ప్రభా నీ సన్నిధిలో నేను ఎక్కడ దూరం అయిపోయానో నేనే పంపిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడే చదివాము, దేవుడైన యెహోవా నా నామను బట్టి స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, నేను పంపిన గొంగళ పురుగులను, నేను పంపిన పసర పురుగులను, చీడ పురుగులను, నా మహా సైన్యములను తినివేసి సంవత్సరములను పంటలను తిరిగి నీకు మరలా ఇస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను ఎన్నో అనుభవించాను, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ రెస్టోర్. దేవుడిచ్చే రెస్టోరేషన్ ఎలా ఉండాలన్నది ప్రతి ఒక్కరు కూడా ఇది మనం ఆలోచించాలి. మనుషులు ఇచ్చే ఆ యొక్క తిరిగి ప్రతిఫలం అన్నది ఇట్ ఈస్ లిమిటెడ్. ఆ పునరుద్ధరణ, ఆ యొక్క పునరుద్ధీకరణ అన్నది దేవుడిచ్చేదే. ఇట్ ఈస్ ఫుల్ఫిల్మెంట్. అది మనకి ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, ఒక సంతుష్టి సహితమైన ఫీలింగ్ అన్నది మన జీవితంలో ఇస్తుంది. మనుషులు కానీ, లోకము కానీ, లేదంటే నీకు ఇచ్చే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ లిమిటెడ్. దాంట్లో నీకు రిస్టోర్ unto me the joy of salvation. దేవుని యొక్క
ద్వారా చెప్తున్నాడు. అండ్ దేవుడే ఐ విల్ రెస్టోర్ ద ఇయర్స్ దట్ యువర్ లాకస్ట్ హావ్ ఈటన్. నీ జీవితంలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ఏదైతే నువ్వు అనుభవించావో దాన్ని అంతటినీ కూడా ఒక కలలాగా దేవుడు పంపిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 26వ వచనం కూడా మనం చూసినట్లయితే, అండ్ ఈ షల్ ఈట్ ఇన్ ప్లెంటీ అండ్ బి సాటిస్ఫైడ్. నువ్వు తిని తృప్తి పొందుతావు, నువ్వు ఆనందం. ఒక తెలుగులో మాత్రం ఒక్క మాటలో తేల్చేశాడు, కానీ నేను ప్రతిదీ కూడా నేను విశదీకరిస్తున్నాను మీకు. అండ్ ఈ షల్ ఈట్ ఇన్ ప్లెంటీ అండ్ బి సాటిస్ఫైడ్ అండ్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ that hath dealt wondrously with you, and my people shall never be ashamed. నా జనులు ఇక నెన్నటికీ సిగ్గునొందరు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటైతే ఉన్నది అని అంటే, ఆయన నమ్మిన వారిని, ఆయన తట్టు చూసిన వారిని ఎన్నడూ కూడా పడనివ్వడు అని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. ఆయన యందు మనం ఆశ్రయించినట్లయితే, ఆయన యందు మనం నమ్మికించినట్లయితే ప్రతిదీ కూడా ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆయన విడనాడడు. పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా ఆయన మనకి మన జీవితాల్లో అనేకమైనవి ఆయన నేర్పిస్తూ ఉంటాడు. మీరు ఎంతమంది న్యూస్ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ నిన్నటి దినాన మీరు చూసినట్లయితే విజయవాడ టోల్ గేట్, కేసరా టోల్ గేట్ దగ్గర ఒక అడ్వకేట్ చనిపోవడం జరుగుతుంది. ఆయన అనుకోలేదు. ద బెస్ట్ కార్ హీ ఈజ్ యూజింగ్, BMW కార్లో హైదరాబాద్, ఇప్పుడు మేము ఉంటున్న హిమాయత్ నగర్లో నేను మార్నింగ్ న్యూస్ చూస్తుంటే నాకు అర్థమైంది. మా అపార్ట్మెంట్ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఆయన ఉంటున్నాడు. ఒక పాప ఒక హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక రెప్యూటెడ్ అడ్వకేట్, ఒక ఎలక్షన్స్, బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ గురించి ఆయన BMW కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాడు. ఒక సిమెంట్ లారీ అతి వేగంగా వచ్చి ఆయన గుద్దలేదు, ఆయన్ని ఢీకొనలేదు, కానీ ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న పేవ్మెంట్ ఎక్కేసి దాని మీద ఉన్న లోడ్, అంటే ప్రమాదం అన్నది మనకి ముందు నుంచి వస్తుందని ఎవరన్నా పొంచి ఉంటుందని మనం చూడొచ్చు, లేదంటే వెనకాతల నుంచి వచ్చి గుద్దుతారేమో అని అనుకోవచ్చు, లేదంటే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చి గుద్దుతారేమో అని అనుకోవచ్చు, కానీ పై నుంచి మన మీద నుంచి ఏదైనా పడుతుంది అన్నది మనం ఏనాడన్నా ఆలోచిస్తామా? ఏనాడన్నా మనం గ్రహిస్తామా? దేవుని యొక్క కాపుదలే మన జీవితాల్లో లేకపోతే ఇన్నోసెంట్ పర్సన్ మంచి అతి బెస్ట్ కారు వాడుతున్నాడు, కొన్ని లక్షలు పెట్టి ఆయన కష్టార్జితంతో కొనుక్కొని ఉంటాడు. ఆ ఎయిర్ బ్యాగ్లు, ఈ ఎయిర్ బ్యాగ్లు, ఆ సేఫ్టీ, ఈ సేఫ్టీ అన్నీ కూడా అతను పాటిస్తూ ఉండొచ్చు, కానీ సిమెంట్ లారీ రూపంలో అది పక్క నుంచి అలా తిరగబడి అమాంతంగా, కారేమో కిందకు ఉంటుంది, ఆ సిమెంట్ లారీ ఏమో అంత హైట్లో ఉంటుంది, అది తిరగబడుతున్నది అన్నది అతని మీద పడే వరకు కూడా అతను గ్రహించలేదు. ఏ రకంగా అయితే ఉన్నాడో ఆ రకంగానే నలిగిపోవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద ప్రొటెక్షన్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. ఎన్ని వేల కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి ఉంటాం, ఎన్ని లక్షల కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఉంటానో నాకే తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనుక్షణము కూడా దేవుని యొక్క కాపుదల. దేవుడు మన జీవితాల్లో మిడతలను పంపిస్తాడు, ఆ యొక్క గొంగల పురుగులను పంపిస్తాడు, ఆ యొక్క క్యాంకర్ వామ్స్, ఆ యొక్క చీడ పురుగులను పంపిస్తాడు, లేదంటే ఆ మిడతలను పంపిస్తాడు. కానీ ఆయన చెప్తున్నాడు, ఎందుకు? మనల్ని సరిచేయడానికి. ఆయనే దేవుడైన యెహోవా అని మనం గ్రహించాలి అని ఆయన మన జీవితంలో పంపిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది, ఐ విల్ రెస్టోర్ అంటు యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా దేవుడు మళ్ళీ రెస్టోర్ చేస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే యోవేల్ గ్రంథము 26వ వచనం చదివాం కదా, 27వ వచనం కూడా ఒకసారి తెలుగులో ఎవరన్నా చదవండి. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడొకడును లేడనియు, నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరనియు మీరు తెలుసుకొందురు. నా ప్రియ చాలండి. మై పీపుల్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడనాడని దేవుడు అండి, మనం ఆశ్రయించిన దేవుడు. మన జీవితాల్లో పరిస్థితులు, అనేకమైన కృంగుదలలు, బాధలు, ఇబ్బందులు, మన జీవితంలో అనేక రకమైన అవమానాలు గుండా మనం వెళ్ళొచ్చు, కానీ దాని గురించి మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళికతో మన జీవితంలో పంపించాడు అన్నది మనం ఆలోచించాలి. దేర్ ఆర్ 5 types ఆఫ్ రెస్టోరేషన్స్. మీరు రాసుకుంటే రాసుకోనండి, మీరు తర్వాత మీరు హోంవర్క్గా చదువుకోండి, ఎందుకంటే మిమ్మల్ని నేను తొందరగా పంపించేస్తాను. మీరు తర్వాత మీ డైలీ మెడిటేషన్లో మీరు దాన్ని మెడిటేట్ చేసుకోండి. దేర్ ఆర్ 5 types ఆఫ్ రెస్టోరేషన్స్.
దేవుడు మన జీవితాల్లో ఏ పరిస్థితులు పంపించగలడు అన్నది, ఏ ద్వారా మనల్ని దర్శిస్తాడు అన్నది నేను చెప్పడం జరిగింది. అందులో ఏ రకంగా ఐ విల్ రెస్టోర్ అంటు యూ అని దేవుడు మనల్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తాను అని వాగ్దానం కూడా మనం ఆల్రెడీ చూసాము. ఏ రకంగా 5 రకాలుగా ఆయన రెస్టోర్ చేస్తాడో 5 ఎగ్జాంపుల్స్ చెప్పేసి నేను నాకు వాక్యాన్ని నేను ముగిస్తాను. రెస్టోరేషన్ ఆఫ్ టైమ్, ఇక్కడ మనం చూసినట్లయితే యావేలు గ్రంథము 2:25లో మనం చూసాము. ఇట్ టాక్స్ అబౌట్ రెస్టోరేషన్ ఆఫ్ టైమ్. మన జీవితంలో పోగొట్టుకున్న సమయము, సంవత్సరాలు, లేదంటే ఆ యొక్క దినాల గురించి దేవాది దేవుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడడం జరిగింది. నువ్వు పోగొట్టుకున్న సమయాన్ని, ఆ యొక్క సంవత్సరాల్ని దేవుడు రెస్టోర్ చేస్తానంటున్నాడు. మొట్టమొదటిది. రెండోది రెస్టోరేషన్ ఆఫ్ ఐడెంటిటీ. నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు ఎలా రెస్టోర్ చేస్తాడు అన్నది లూకా సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 24వ వచనం నుంచి కూడా మనకి అర్థమవుతుంది. లూకా సువార్త, లూక్ చాప్టర్ 15 వర్సెస్ 22 to 24. ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే రెస్టోరేషన్ ఆఫ్ ఐడెంటిటీ. మన బైబిల్లో మనం అందరం కూడా చదివాం, మనకు అవగాహన కలిగిన ప్యాసేజ్ ఇది. ఒక తప్పిపోయిన కుమారుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క ఐడెంటిటీ తను కోల్పోయి ఉన్నాడు. తన తండ్రి దగ్గర తన యొక్క సన్షిప్, తన యొక్క కుమారుడుగా, ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడుగా ఉండే ఆ యొక్క ఆధిపత్యాన్ని, ఆధిక్యతను అతను కోల్పోయాడు మనం చూసినట్లయితే. కానీ తన యొక్క జీవితంలో తన అనేకమైన లెసన్స్, పాఠాలు నేర్చుకొని తన జీవితంలో బుద్ధి కలిగినప్పుడు తిరిగి ఏదో ఒకలాగా తండ్రి దగ్గర ఒక పనోడు లాగైనా వెళ్దాము అన్న ఉద్దేశంతో తను పశ్చాత్తాపం కలిగి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, తండ్రి దగ్గరికి వచ్చాడో, గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ ది ఐడెంటిటీ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. ఆ యొక్క తప్పుపైన కుమారుడి యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క సన్షిప్ అన్నది మళ్ళీ తిరిగి దేవుడు రెస్టోర్ చేయడం జరిగింది. మూడవదిగా రెస్టోరేషన్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఎలాగ రెస్టోర్ చేస్తాడు, ఎలాగ తిరిగి ఇస్తాడు అన్నది 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లయితే, అక్కడ చూసినట్లయితే 1 సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు అక్కడ మనకు కనిపిస్తాడు. హీ లాస్ ది ఆపర్చునిటీ. తన జీవితంలో తన యొక్క భార్యలను, తన చుట్టూ ఉన్న ఆ యొక్క సైన్యాన్ని, ప్రతి ఒక్కరిని కూడా జిక్లగ్లో అతను కోల్పోయి, అతన్ని చెరగా దావీదును వదిలేసి, దావీదు యొక్క భార్యలను, తన చుట్టూ ఉన్న వారే దావీదును రాళ్ళు రువి చంపాలని అనుకున్నారు. ఎందుకంటే దావీదుకున్న భార్యలను, తనకున్న సొత్తుని చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. దట్ వాస్ టేకెన్ అవే యాజ్ అ క్యాప్టివ్. ఆ యొక్క చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే సమాలోచన చేశాడు, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదుకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దావీదు దేవుని దగ్గర సమాలోచన చేశాడు. ప్రభా, ఆ యొక్క వాళ్ళ మీదకి నేను దండెత్తనా, నేను యుద్ధానికి వెళ్ళనా, నేను వాళ్ళ మీద యుద్ధము చేయనా అని దేవుడితో సమాలోచన చేసినప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి, ఎస్, నువ్వు వాళ్ళ మీదకి దండెత్తు అని చెప్పినప్పుడు వాళ్ళ మీదకి దండెత్తడము, మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని సమస్తాన్ని కూడా అక్కడ మనం చూసినట్లయితే, ఇంకా కిందకి వెళ్ళినట్లయితే డేవిడ్ రికవర్డ్ దెమ్ ఆల్ అని కనిపిస్తుంది. ఏంటంటే దావీదు పోగొట్టుకున్నదంతటి కూడా మళ్ళీ తిరిగి పొందుకున్నాడు అని అక్కడ కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ రెస్టోరేషన్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆ యొక్క అవకాశాన్ని దావీదు తిరిగి పొందుకున్నాడు అన్నది మనకి 3వ పాయింట్గా మనకి చూస్తున్నాము. అలాగే రెస్టోరేషన్ ఆఫ్ కెపాసిటీ. నీకున్న సామర్థ్యాన్ని దేవుడు ఎలా రెస్టోర్ చేస్తాడో కీర్తన 23వ అధ్యాయము 3వ వచనం ఒకసారి తెలుగులో ఎవరైనా చదవండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు ఎలాగ పొందుకోగలుగుతావో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. కీర్తనలో 23, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఓకే, ఆయన యొక్క నామమును బట్టి నీతి మార్గంలోకి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అలాగే 5వ పాయింట్గా గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ ద రిలేషన్షిప్ వాట్ ఈస్ లాస్ట్. మనము దేవుని దగ్గర ఇప్పుడు యావేలు గ్రంథంలోనే, మళ్ళీ నేను ముగిస్తున్నాను, యావేలు గ్రంథంలోనే మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఇస్తానని దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు మాట్లాడాడు. ఈ దినాన మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే, నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సమయమైనా, నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న నీ యొక్క కుటుంబ జీవితమైనా, నువ్వు పోగొట్టుకున్న అనారోగ్యమైనా, నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా సరే కూడా నువ్వు పొందుకోగలిగింది దేవుని దగ్గర మాత్రమే. హల్లెలూయా. దేవుని దగ్గర మాత్రమే నువ్వు పొందుకోగలవు. గాడ్ ఈజ్ ద ఓన్లీ రైట్ పర్సన్ టు రెస్టోర్ థింగ్స్ వితౌట్ ఎనీ, అంటే దాంట్లో ఏ కల్మషము కూడా లేకుండా,
దాంట్లో ఏ యొక్క భేదము లేకుండా, లేదంటే దాంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా దేవుడు మాత్రమే మన జీవితంలో దాన్ని ఇవ్వగలుగుతాడు, మన జీవితంలో రెస్టోర్ చేయగలుగుతాడు. పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా ఆయన దగ్గరే మనం పొందుకోగలము. అది ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే ఆయన యొక్క చిత్తంతో మనం అలైన్ అయినప్పుడు, దేవుని యొక్క మనస్సుతోటి, దేవుని యొక్క ఆలోచనలతోటి మనం ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం ఆలోచన చేస్తామో, దేవుని యొక్క సహాయము, దేవునితో ఆ యొక్క ఇంటిమసీ మనం పెంచుకునే ఆటి దృక్పథంతో మనం అందరం కూడా ఉండాలి. దేవుడు ఎప్పుడో ఆదివారం మనకు గుర్తొస్తాడని, లేదంటే ఉదయం పూట ఒక అధ్యాయం చదువుకోవడానికి, లేదంటే ఒక ప్రార్థన చేసుకోవడానికే కాదు, కానీ ద ఇంటిమసీ యు మెయింటైన్ విత్ గాడ్, దేవునితో ఎంతైతే నువ్వు అనుబంధము నువ్వు కలిగి ఉంటావో, దేవునితో ఎంతైతే ఆ రిలేషన్షిప్ అన్నది నువ్వు కలిగి ఉంటావో, గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్. మనుషులు ఇచ్చే రెస్టరేషన్ కాదు, లేదంటే లోకం ఇచ్చినట్లుగా అది ఉండదు. కానీ ఆ యొక్క శాంతిని దేవుడు ఎలా ఇస్తాను అంటున్నాడంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా ఉండదని దేవుని యొక్క మాటలు చెప్పినట్లుగా. లెట్ us హ్యావ్ ద రెస్టరేషన్. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను. నేను ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు, అవును తండ్రి, జీవితంలో అనేకమైన పోగొట్టుకున్నాము, ఇది ఎలా జరుగును అని అనేకమైన సందిగ్ధంలో మేము కూర్చొని ఉన్నాము తండ్రి. మా జీవితంలో పోగొట్టుకున్న సమయమైనా, కుటుంబ జీవితమైనా, బాధలైనా, ఆర్థిక సమస్యలైనా ప్రతి దాన్ని కూడా నీ ద్వారానే మేము రెస్టోర్ చేయగలుగుతాము. ఐ విల్ రెస్టోర్ అని దేవుని యొక్క మాట ఎలాగైతే చెప్తుందో, ఐ విల్ గివ్ యూ ఇన్ ప్లెంటీ అని దేవుని యొక్క మాట ఎలాగైతే చెప్తుందో, మనమందరం కూడా దేవుని మనం అడగాల్సినది ఏంటి అంటే, ప్రభా మేము మరలా తిరిగి రండి అని దేవుడు కాల్ చేస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. కానీ అనేకమైన సార్లు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం మనలో ఉండట్లేదు. లెట్ us గెట్ restoration or be restored from the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలుగుతాము. పూర్ణంగా ఆయన దగ్గర నుంచి రెండెంతలుగా మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలము. ఈ 5 విషయాలు, రెస్టోరేషన్ ఆఫ్ టైం, సమయాన్ని కానీ, లేదంటే మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క వ్యక్తిత్వము కానీ, లేదంటే పోగొట్టుకున్న ఆ యొక్క అవకాశము కానీ, ఆ యొక్క సామర్థ్యత కానీ దేవునితో సహవాసము చేయడం ద్వారానే దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. బలవంతుడైన దేవుడు ఎల్లకాలము బలమిచ్చును. బలవంతుడైన దేవుడు ఎల్లకాలము బలమిచ్చును. మన్నాతో పోషించును, మార్గాన నడిపించును. మన్నాతో పోషించును, మార్గాన నడిపించును. నిత్యుడైన దేవుని తోడు నీడా నీపై నుండును. నిత్యము నిల్చును, నిత్యము ప్రార్థన చేద్దుగాని నిల్చును, నిత్యము నిల్చును, నిత్యము నిల్చును, నిత్యము నిల్చును. వారు సైన్యములు వరుషాలు పల్కినను, ప్రవాహ జలములలో పడి చావచేసెను. ప్రవాహ జలములలో పడి చావచేసెను. నిత్యుడైన దేవుని తోడు నీడా నీపై నుండును. నిత్యము నిల్చును. ఆమేన్. కీర్తనలు రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. పోగొట్టుకున్న నా యొక్క రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించము. ఎస్, ఎంతవరకు మనము దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్నాము, ఆయన యొక్క రక్షణను నువ్వు ఆనందిస్తున్నావు, లేకపోయినట్లయితే ప్రభువా
పోగొట్టుకున్న రక్షణ అన్నది నాకు మరలా పుట్టించండి. ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. జాన్ బాబు ప్రార్థన నడిపించమ్మా.